బిగ్ బాస్ నేను చూడట్లేదండి, నాకు నచ్చట్లేదు. లాస్ట్ టైం 7 అంత ఎంకరేజ్ చేశారు. 7 ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే అందులో కండక్ట్ ఉంది, ఇందులో కండక్ట్ లేదు, ఏం లేదు. పిచ్చుకొక్కలా దెబ్బలాడుకోవడం తప్పించి రెండిట్లో ఏం కనిపించట్లేదు. ఎవరు అందరూ పిచ్చుకోక అందరూ అంతే. ఇంకా నేను అందుకే ఎవరి పేరు పట్టించుకోలేదు, ఎవరు ఇచ్చేట్లేదు. ఫస్ట్ లోనే నాకు నచ్చలేదు. ఫస్ట్ మీరే గెలిపించారు కదా లాస్ట్ టైం. అవును, అక్కడ నిజాయితీ ఉంది కాబట్టి గెలిపించాం. ఇదేంటి నిజాయితీగా లేదు, ఏదో 4 పందులు తీసుకొచ్చి అందులో వేస్తే కొట్టుకుంటారు చూసావా, అట్లా ఉంది. రోడ్డు పిచ్చుకొక్కలు కొట్టుకుంటారు చూసావా, ఆ టైప్ లో ఉంది. ఒకటి కండక్ట్ లేదు, ఒకటి ఒక ఆట లేదు, ఒక గేమ్ లేదు, ఒకటి ఇది లేదు. వాళ్ళ వంటలు కాడ కూడా వీళ్ళ వంటలు కాడ కూడా అమ్మ జీవితం ఆ దాన్ని అంతసేపు 3 గంటల సేపు వేస్తున్నారు. అది ఎందుకు వేస్తున్నారు అట్లా? నెట్ బొక్క, అన్ని బొక్క, టైం బొక్క. అంటే ఎందుకు కంటెస్టెంట్లు తెలిసిన లేరేనా మీ అభిప్రాయం? తెలిసిన తెలియడం కాదు, అందులో కన్సెంట్ కరెక్ట్ గా ఆడేవాళ్ళు ఉండాలి, కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు ఉండాలి. ప్రతి విషయంలో ఒక తీసుకుని ఒక మొత్తం ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ లేదు, ఏదో ఇంట్లో అన్నదమ్ములు దెబ్బలాటగా ఉంటుంది, ఆ దెబ్బలాటగా ఉంటుంది. అందుకే నాకు నచ్చట్లేదు. ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు, ఇంకే గేమ్ ఆడతలేదు, ఏ గేమ్ లేవు. ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒకరికి చెప్పడం ఉండదు, ఒకరికి చేయడం ఉండదు. ఫుడ్ గురించి లేదా గుడ్ల గురించి, గోంగూర గురించి, అన్ని గురించి దెబ్బలాట్లే. ఫస్ట్ ఎట్లా ఉంటుంది, అందులో కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఎవరెవరు ఒక పచ్చిగా చెప్పాలంటే పిచ్చి పూక ముండలు అందరూ వచ్చారు అందులోకి. ఇది ఇంకా అంటే చెప్పండి, ఇంకా చెప్పండి. తెలిసిన వాళ్ళు లేకే కదా మీకు ఇబ్బంది అయింది? తెలిసిన వాళ్ళు కాదండి, తెలిసిన వాళ్ళు కాదని అందరూ కొంతమంది ఉన్నారు, కానీ అసలు బాగాలే. పాత హీరో కూడా వచ్చాడు ఆయన, ఆ కంటెంట్ ఆయన బాగానే చేస్తాడా అంటే ఆయన కూడా బాగాలేదు. ఇప్పుట్లయితే నేను ఏం చెప్పలేను, ఎందుకంటే అది ఎంత ఒక పిచ్చి కుక్కలను తీసుకొచ్చి అందులో పెట్టి పిచ్చి షో అంటే కూడా అట్లా ఉంది. బరాబర్ చెప్తున్నా, నాగార్జున గారు మీకే చెప్తున్నా, ఈసారి కంటెంట్ అయితే ఎవరో బాగాలేదు, ఎవరో బాగాలే. 3 గంటల బొక్క, ఫోన్లో చూస్తే నెట్ బొక్క, టీవీలో చూస్తే బొక్క. మీరు నాగార్జున గారు మీరు ఒక రేంజ్ లో తీసుకొస్తారు ప్రతి ఒక్కరిని, కానీ ఈసారి వచ్చిన వాళ్ళందరూ పక్కా జీరో. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? పలానా పెడితే బాగుంటుంది అని మీకు అనిపించింది? ఎవరు పలానా పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో పెట్టాలంటారు, పెట్టండి అని. నేనైతే బర్లకి పెడితే బాగుంటుంది. ఎందుకంటే నార్మల్ పర్సన్ బర్లకి ఏంటంటే ఉన్నట్టు మాట్లాడుతుంది. నేను తనకే ఒకప్పుడు తనకు చాలా ఫేవరెట్ చేశాను, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు నాకు తెలుసు. కొన్ని విషయాల్లో మాకు మా తమ్ముడు వాళ్ళని అది బెజవాడ కృష్ణ వాళ్ళ గొడవలు వచ్చినా తర్వాత తెలిసింది తను కూడా మంచిదే. కానీ ఏదైనా కంటెంట్ మంచి కంటెంట్ బర్లకైనా. ఇంకొక అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి పేరు సరిగ్గా అట్లా మా చెల్లి అమ్మాయి కొంచెం మంది ఉన్నారులే. ఉప్పరబాలు అయితే ఇంకా కేకి ఇంకా కేకే మాసే ఉప్పరబాలు అయితే మంచి మనిషి. ఉప్పరబాలు ప్రతి విషయంలో కూడా కంటెంట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఉప్పరబాలని పర్లేదు. నాగార్జున గారికి అయితే ఈసారి మాత్రం చెత్త. నాగార్జున గారు ఇల్లు కూడా పోగొట్టుకున్నారు ఈ గేమ్ ద్వారా. అయితే ఇంతకుముందు ఎన్ని గేమ్ చేసినా సరే ఒక రేంజ్ లో సింపేరు, ఇది మాత్రం సిరగడానికి కాదు కదా, కుర్చీ కూడా సిరగదు. అయితే కొంతమంది తెలుసు ఉన్నారు కదా, ఈ విష్ణుప్రియ లాంటి అమ్మాయి ఉంది, అమ్మాయి గురించి లేదు అసలు ఎవరు కంటెంట్ లేదు. అబ్బాయి అని ఒక అబ్బాయి ఆర్టిస్ట్ చేసుకుని లోపల. అవును, ఇంకొక అబ్బాయి అన్నాడు, అతను ఏంటి హెయిర్ ఇలా పీకేసుకున్నాడు, వాళ్ళ కష్టాలు సినిమా కష్టాలు అని చెప్తున్నాడు. మణికంఠ అనుకుంటా, వాడు అస్సలు నచ్చట్లే. ఏంది ఎప్పుడు చూసినా వాళ్ళ భార్య వదిలేసింది, వాళ్ళ పిల్లలు వదిలేశారు. దీని వల్ల టాలెంట్ ఉండాలంటే అక్కడ సరిగ్గా కంటెంట్ ఇస్తే ఎవడైనా గెలిపిస్తారు. పల్లె ప్రసాద్ ఏ కంటెంట్ లేక రాలే, ఆయన గెలిపించుకోలే. మేము కంటెంట్ ఉండాలి. ఏడుపులు పెడపలు ఏంటంటే ఎమోషనల్ బ్యాక్ మెయిన్ చేస్తే అవి ఎవడో కండక్టెడ్ ఎవడో ఓట్లేడు. ఎమోషన్ కాదు, కరెక్ట్ గా ఉండాలి కండక్టెడ్ అనేది. నిదానంగా బదులు కొట్టేట్టు మాట్లాడితే బరాబర్ వస్తుంది, గొప్ప గెలిచి వెళ్ళొచ్చు. ఈ దంగ పూకి వెళ్ళాలని చేసామనుకో పిచ్చిగా ఉంటది. ఇది నేను అమ్మాయిని ఇంకా చూడలేదు, చూసినట్టు మాట్లాడతా. ఇంకెవరైనా అంటే ఎవరైనా పెద్దలు నేను 2-3 ఎపిసోడ్ చూసాను, అప్పుడప్పుడు చూస్తున్నా, కానీ నాకు ఏమీ నచ్చలేదు బిగ్ బాస్. ఎవరు నచ్చట్లేదు అందులో సీరియల్ ఆర్టిస్ట్ మొత్తుకుంటుంది ఆమె, నాకు ఎవరు నచ్చలేదు. నేను ఫస్ట్ చూసే చాలు ఇది పెద్ద చెత్త అని చెప్పి పక్కన పడేసిన. ఇక ముందు చూసి అప్పుడు చెప్తానులే మీకు అందులో ఎవరనేది. ఓకే.